హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను హౌ ఐఎమ్ మేనేజింగ్ 3 బిజినెస్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ అలాంగ్ విత్ మై యూట్యూబ్ ఛానల్ అని చెప్తాను. సో చాలామంది ఇన్స్టాలో మెసేజెస్లో అడిగారు, అక్క మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఇంత బిజీగా ఉండి కూడా కన్సిస్టెన్సీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్లీ I will tell about my 3 Instagram pages. So first one, handmade gift hampers and scrapbooks. ఆ పేజ్ నేమ్ వచ్చేసరికి NS Crafts World by Srija. అండ్ సెకండ్ పేజ్ వచ్చేసరికి స్క్రంచీస్, హెయిర్ బౌస్, బ్రాస్లెట్స్ అండ్ బీడెడ్ జ్యువెలరీ. ఈ పేజ్ నేమ్ బీడ్స్ అండ్ బౌస్ బై శ్రీజ. నెక్స్ట్ థర్డ్ పేజ్ వచ్చేసరికి థ్రెడ్ బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీస్. సో పేజ్ నేమ్ వచ్చి బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీ బై శ్రీజ. సో ఇవన్నీ డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్నాయి, కానీ ఒక కామన్ పాయింట్ ఉంది. ఏంటది? హ్యాండ్మేడ్ లవ్ అండ్ క్రియేటివిటీ. చాలామంది అనుకుంటారు 3 పేజెస్ అంతే బర్డెన్ కదా అని. బట్ యాక్చువల్లీ వెన్ వీ ప్లాన్ ప్రాపర్లీ ఇట్స్ పాసిబుల్. ఎస్. సో లెట్స్ జంప్ ఇన్ టు మై డైలీ రొటీన్. ఓకే, సో ఎలా మేనేజ్ చేస్తాను అంటే ఫస్ట్లీ కంటెంట్ బ్యాచింగ్. సో వీక్లో 1 or 2 days I dedicate only for shooting and script planning. ఎగ్జాంపుల్, స్క్రంచీస్ డిజైన్స్ ప్రిపేర్ చేస్తాను, సేమ్ టైంలో ప్రాసెసింగ్ని వీడియో రికార్డ్ చేస్తాను, లేటర్ అది రీల్స్ అండ్ షార్ట్స్కి ఎడిట్ చేస్తాను. సో అలా నేను ముందుగానే మొత్తం ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. ఒక్కదాన్ని ఇలా రీల్స్కి షార్ట్స్కి మొత్తం ప్రాసెసింగ్ వీడియోని ఎడిట్ చేసుకుంటాను. నెక్స్ట్ రీపర్పసింగ్ కంటెంట్. సో నాకు ఆర్డర్స్ ఉంటే యూజువల్లీ దే ఇంక్లూడ్ ఐటమ్స్ ఫ్రమ్ ఆల్ 3 పేజెస్. సో ఎలా 3 పేజెస్ నుంచి ఐటమ్స్ యాడ్ చేస్తారంటే, యాజ్ ఐ సే మల్టిపుల్ థింగ్స్ కాబట్టి నేను కస్టమర్తో డీల్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. సో వాళ్ళ ఆర్డర్స్ అలా ప్లేస్ చేస్తారనమాట, డిఫరెంట్ థింగ్స్ని యాడ్ చేసుకుంటారు. సో ఐ షో ప్యాకింగ్ ప్రాసెస్ ఫర్ ద గిఫ్ట్స్ పేజ్, మేకింగ్ ప్లస్ స్టైలింగ్ వీడియోస్ ఫర్ బ్యాంగిల్స్ అండ్ బీడ్స్ పేజ్. సో అండ్ వీటిని ఐ విల్ అప్లోడ్ ద సేమ్ యాజ్ యూట్యూబ్ షార్ట్స్. సో రీల్స్కి అండ్ యూట్యూబ్ షార్ట్స్కి మొత్తం వచ్చేస్తుంది కంటెంట్ నాకు. నెక్స్ట్ షెడ్యూలింగ్ పోస్ట్స్. సో పోస్ట్ని ఎలా షెడ్యూల్ చేసుకుంటే అసలు ఏంటి వన్స్ మొత్తం కంటెంట్ రెడీ చేశాక. సో వన్స్ కంటెంట్ రెడీ చేశాక ఇన్స్టా అండ్ యూట్యూబ్లో షెడ్యూల్ ఆప్షన్ యూజ్ చేస్తాను. సో రీల్స్, షార్ట్స్ అండ్ లాంగ్ వీడియోస్ ఉంటాయి కదా, సో ఆటో పోస్ట్ అవుతాయి కరెక్ట్ టైంకి. నేను అంటే నాకు ఏ టైంలో అప్లోడ్ చేయాలనుకుంటే ఆ టైంలో పెట్టి నేను ముందుగానే షెడ్యూల్ చేసుకుంటా. నేను లైవ్లో పోస్ట్ చేయలేకపోతే షెడ్యూలింగ్ అనేది చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట నాకు. సో షెడ్యూలింగ్ పోస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఇన్ని పేజెస్ మెయింటైన్ చేసేటప్పుడు. అండ్ కమింగ్ టు ఛాలెంజెస్, అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ ఈజీ మెయింటైనింగ్ 3 పేజెస్. సో 3 పేజెస్ అంటే కొన్ని కామన్ స్ట్రగుల్స్ ఉంటాయి. అలాగా ఐడియాస్ బ్లాక్ అవుతాయి సమ్టైమ్స్, ఆర్డర్స్ ప్లస్ కంటెంట్ బ్యాలెన్స్ అనేది చాలా టఫ్ అయిపోద్ది. అండ్ టెక్ ఇష్యూస్, టైం మేనేజ్మెంట్ ఇష్యూస్ అనేది వచ్చేస్తాయి. సో ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలంటే వీటికి సొల్యూషన్ ఏంటంటే ప్లానింగ్ అండ్ కన్సిస్టెన్సీ. నేను మంత్లీ టాపిక్స్ నోట్ డౌన్ చేస్తాను. సో ముందుగానే నెక్స్ట్ మంత్ది ముందుగానే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రక్షాబంధన్ ఉంటే మంత్ బిఫోర్ ప్లాన్ చేస్తాను, ఏంటి ఎలా చేద్దాం, ఏ హ్యాంపర్స్ మనం అప్లోడ్ చేద్దాం, ఏంటి ఎప్పుడు ప్రిపేర్ అలాగా ప్రిపరేషన్స్ మేకింగ్ అన్ని ఆల్మోస్ట్ 1 month ముందే. 20 days ముందు నుంచి మార్కెటింగ్ స్టార్ట్ చేస్తాను. లైక్ ఇన్స్టాలో పోస్ట్ చేయడం, యూట్యూబ్లో పోస్ట్ చేయడం, షార్ట్స్, లాంగ్స్ అన్ని. నెక్స్ట్ మంత్ వన్స్ అయిపోతుంది అనగా నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ ఫెస్టివల్ ఏంటి అని చూసుకొని ఫెస్టివల్ జ్యువెలరీ థీమ్కి షిఫ్ట్ అయిపోతా. అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా మల్టిపుల్ థింగ్స్ చేస్తాను కాబట్టి రాకే అయిపోగానే నెక్స్ట్ అకేషన్ బట్టి దానికి షిఫ్ట్ అయిపోతాను నేను. సో అలా థీమ్ బేస్డ్, అకేషన్ బేస్డ్ బిఫోర్ మంత్ నుంచి ప్లానింగ్ చేస్తాను. మొత్తం అన్నీ బిఫోర్గానే ప్లాన్ చేసేసుకుంటాను నేను. సో అది ఇప్పుడు సో చిన్న టిప్స్ ఫర్ వ్యూవర్స్. సో ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే స్మాల్ బిజినెస్ రన్ చేస్తున్నారో వాళ్ళకి టిప్స్ ఫర్ వ్యూవర్స్. సో మీరు కూడా మల్టిపుల్ బిజినెస్ పేజెస్ కనుక హ్యాండిల్ చేస్తున్నారంటే హియర్ ఆర్ మై ఫ్యూ టిప్స్. ప్రతి దాంట్లో
Don't try to be perfect in every video. Actually, I used to do this too. But consistency equals to perfection. కాబట్టి డోంట్ ఆల్వేస్ ట్రై టు బీ పర్ఫెక్ట్, గుడ్ అట్లా ఏమనుకోవద్దు. ఆర్డర్స్ని కంటెంట్ లాగా యూజ్ చేయండి. ఒక పేజ్లో ట్రెండింగ్ సౌండ్ వర్క్ అయితే ఇంకో పేజ్లో అడాప్ట్ చేసి ట్రై చేయండి. అదే ఆడియోని ఇంకో పేజ్లో ఒకసారి ట్రై చేసి చూడండి. వర్క్ అయితే మనకి ప్రాఫిటే కదా. సో అట్లా వీక్లీ 1 or 2 days కంటెంట్ షూటింగ్కి డెడికేట్ చేయండి. ఇది కంపల్సరీ. 2 days కంపల్సరీ డెడికేట్ చేసేయండి. అదే బెస్ట్. ఇవి ఈ అంటే ఇవి ఏవైతే పాయింట్స్ చెప్పాను ఇవన్నీ నాకు చాలా హెల్ప్ అయ్యాయి. మేబీ మీకు కూడా యూజ్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఇలా నేను మేనేజ్ చేస్తాను మై 3 బిజినెస్ పేజెస్. మీకు వీడియో నచ్చితే, మీకు నేను ఏదైతే చెప్పానో అది ఓకే అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ స్మాల్ బిజినెసెస్ టిప్స్ కోసం. నెక్స్ట్ వీడియోలో హౌ టు స్టార్ట్ ఏ హ్యాండ్ ఎంబ్రాయిడరీ బిజినెస్ అనే టాపిక్తో వస్తాను. అంటిల్ దెన్ బాయ్ అండ్ కీప్ క్రియేటింగ్.